శ్రీకాకుళం అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో అంపోలు జిల్లా జైలు దగ్గరికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. మధ్యాహ్నం నుంచి 11 గంటల ప్రాంతం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఉత్తరాంధ్ర ప్రజలంతా వేచి చూడడం కనిపించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వీధుల వరకు కూడా పెద్ద ఎత్తున జన సందోహం కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర వాసులంతా కూడా. అంపోలు చేరుకునేసరికి ఆ సంఖ్య మరింత ఎక్కువ అవడం కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక ఫ్లైఓవర్ వంతెన పైన నించుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం కూడా కనిపిస్తోంది. కాసేపటి క్రితం ఇదే ప్రాంతం నుంచి కరెక్ట్గా ఈ అంపోలు జైలు దగ్గరికి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు చేరుకున్నారు. వారిపైన లాఠీచార్జ్ చేసిన ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. మనం చూస్తున్నాం అంపోలుకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రాంతం దగ్గర జన సందోహం కూడా మనం చూస్తున్నాం. కాసేపట్లో ఈ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఆయన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఉత్తరాంధ్ర వీధులంతా అటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు కనిపించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విశాఖపట్నం నుంచి కూడా శ్రీకాకుళం వరకు ఆయనకి తోడుగా ఆయన వెంట నడవడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రతి చోట ఆగి జనానికి అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. యాక్చువల్లీ మధ్యాహ్నం 2 గంటలకి అంపోలు చేరుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అడుగడుగునా జన సందోహం ఉండడంతో ఆలస్యంగా అంపోలుకు చేరుకున్నారు. కాసేపట్లో అంపోలు జైలుకి చేరుకుంటారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా అంపోలు జైలు దగ్గరే ఉన్నారు. మరి కాసేపట్లో అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజుని అన్యాయంగా కేసులో ఇరికించి జైలు పాలు చేసింది కూటమి ప్రభుత్వం. ఆయనకు మద్దతుగా, ఆయనకు ఒక భరోసా కల్పించేందుకు ఆయన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోలు చేరుకున్నారు. చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కూడా అక్కడికి వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం ఈ అంపోలు ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభిమానులు జనంతోటి నిండిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడికి భారీ సంఖ్యలో జనం చేరుకోవడం కూడా కనిపించింది. పోలీసులు ఉదయం నుంచి కూడా రకరకాల ఆంక్షలు విధించారు. అసలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. అటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా అసలు ఈ పర్యటనలో పాల్గొనడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. భారీగా బారికేడ్లు పెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే టోల్ గేట్లు లేదంటే జిల్లాలోకి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా అడ్డుకున్న పరిస్థితి. ఎవరిని రాకుండా భారీ పోలీస్ బలగాల్ని మోహరించారు. అయినా కూడా పోలీస్ ఆంక్షల్ని మొత్తం దాటుకుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం చేరుకున్నారు. అంపోలు చేరుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. వేల సంఖ్యలో ప్రజలంతా ఆయన వెంట వస్తూ ఉండగా అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానంతో, ఆయన పైన ఉన్న అభిమానంతో తరలి రావడం కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపించింది. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలి వచ్చింది. వైఎస్ జగన్ని చూసేందుకు రోడ్లకి ఇరువైపులా ప్రజలు, అభిమానులు బార్లు తీరారు. చూస్తున్నాం పంట పొలాల్లోంచి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్ అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారో మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అంపోలు చేరుకున్నారు. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన అంపోలు జైల్లో. కాసేపట్లో ఆయన్ని పరామర్శించనున్నారు. పోలీస్ ఆంక్షలు మొత్తాన్ని కూడా ఛేదించుకుంటూ తండోపతండాలుగా జనమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకి తరలివచ్చారు. పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అభిమానం పోలీసుల ఆంక్షలు దాటి పోటెత్తింది. మధ్యాహ్నం 11:30 గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పాయింట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన వెంట శ్రీకాకుళం వరకు కూడా అభిమానులంతా చేరుకుంటూ ఉన్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లో అంపోలు జైలుకు చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోలు చేరుకున్నారు. కాసేపట్లో సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అంపోలు చేరుకున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసింది బాబు సర్కార్. ప్రస్తుతం ఆయన అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించడానికి, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కాసేపట్లో మీడియా ఉద్దేశించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అసలు సీదిరి అప్పలరాజుకి ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఆ కేసుని ఆయన పైకి నెట్టి ఆయన ఏదో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినట్టుగా చిత్రీకరించి జిల్లా జైలుకి ఆయన్ని తరలించిన పరిస్థితి. కేవలం సీదిరి అప్పలరాజు మాత్రమే కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలపైన ఇదే రకంగా అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చూసాం.